స్పెషల్ సో ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్ హరిప్రసాద్ సార్ కూడా. మిత్రులారా, సో ఈరోజు చాలా చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండి, సో ఈ వీడియో యొక్క టైటిల్ చాలా బాగుంటుంది. ఏంటో టైటిల్ అంటే సక్సెస్ కావాలంటే త్యాగం చేయాల్సిందే. ఏంటండి? సక్సెస్ కావాలంటే త్యాగం చేయాల్సిందే. ఇది బాగా గమనించుకోండి. మాట అంతా వినపడుతుంది కదా సార్? ఓకేనా? మాట వినపడుతుంది కదా సార్? థ్యాంక్ యూ. సక్సెస్ కావాలంటే త్యాగం చేయాలంటే ఏం త్యాగం చేయాలి, ఎలా సక్సెస్ కావాలనే విషయాలను మనం ఈ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది మూడు విషయాలు. మనకు వేరేది ఏమి సంబంధం ఏమి విషయాల్లో ఉందంటే ఈ మూడు విషయాల్లో ఉంది. ఏముందంటే ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు. ఈ మూడింటిని మెరుగుపరచుకోవడానికి మనం నిత్యము 5 గంటలకు కానీ 11 గంటలకు కానీ సాయంత్రం 7 గంటలకు కానీ కలుస్తున్నాం. ఇంకా మనకు వేరేది ఏమీ లేదు. మనం ఈ మూడింటి కోసమే వస్తున్నాం అన్న సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ మూడింటికి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? మనం వచ్చేది ఈ 3 అంశాల కోసమే. ఆరోగ్యం కోసం, ఆర్థికం కోసం, అనుబంధాల కోసం. ఈ మూడింటి కోసం మనం ఇక్కడికి వస్తున్నాం. ఇదే మన రిలేషన్. వీడియో ఏదైనా కానీ ఈ మూడింటిని జతపరుస్తూ మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్దాం. సో వీడియో చాలా చక్కగా ఉంటుందండి. ఒకటి వీడియో ఏంటంటే ఈరోజు వీడియోలో సక్సెస్ కావాలంటే త్యాగం చేయాల్సిందే. ఏం త్యాగం చేయాలనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సౌండ్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండి వచ్చేస్తుంది సౌండ్. ఓకే. సో దీన్ని చాలా 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 బాగా నచ్చింది నాకు వీడియో. అందరూ కూడా సౌండ్ ఓకే అయితే ఒకసారి చెప్పండి సార్. ఓకేనా సార్? సౌండ్ ఓకేనా సార్? బ్లాంక్ వస్తుంది మొత్తం. ఇప్పుడు కూడా అట్లుందా సార్? బ్లాంక్ సౌండ్ వచ్చింది మధ్యలో. ఓకే ఓకే, ఒక్కసారి పిక్చర్ బ్లాంక్ ఉంది. ఇప్పుడు సార్ స్క్రీన్ కనపడుతుంది సార్? కనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మాత్రమే వాటిని అచీవ్ చేయగలుగుతున్నారు. సో గుర్తుంచుకోండి, మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎన్నోసార్లు కింద పడినప్పటికీ పైకి లేచి ముందుకు ఎలా వెళ్తున్నాం, ఎల్లప్పుడూ ఓడిపోయిన వాడిగా కాకుండా నెగిటివ్గా ఆలోచించకుండా హోప్తో ముందుకు ఎలా వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ డిసైడ్ అవుతుంది. సో ఆ సక్సెస్ని రీచ్ అవ్వడానికి చూడండి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం ఎలా డీల్ చేస్తున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మెయిన్ గా అంటే ఇక్కడ ఈయన టీ షర్ట్ మీద 1440 అని రాసింది. లాస్ట్ లో ఇదేంటో ఈ 1440 అని ఏంటో మీరు ఎవరైనా చెప్పగలిగితే హ్యాపీ, లేకపోతే నేను చెప్తాను. 1440 ఏందో తెలుసుకోండి లాస్ట్ లో వరకు. ఏం చేయాలి, ద హార్ట్ ఆఫ్ సక్సెస్ని మనకి దక్కించుకోవాలంటే ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానికి ఈ వీడియోకి ఉపయోగపడుతున్న పుస్తకం ద హార్ట్ ఆఫ్ సక్సెస్ రిటన్ బై ఓం స్వామి. ఈ పుస్తకంలో ఈయన మన పర్సనల్ గోల్ని ఎలా చూడాలి, దాన్ని సాధించే సమర్థతని ఎలా పెంచుకోవాలి, అలాగే దాన్ని ఒక బిజినెస్ యాంగిల్లో ఎలా గెలిచి చూపించాలనేది చాలా బాగా చెప్పారు ఓం స్వామి గారు. ఈయన ఒక స్పిరిచువల్ లీడర్. ఈయన పుస్తకాలు జ్ఞానం, వినోదం, విజ్ఞానం ఈ మూడు ఇస్తాయి. అండ్ ఇలాంటి స్పిరిచువల్ లీడర్స్ ఇలాంటి పుస్తకాలు రాయడం మనకి చాలా అవసరం. అండ్ వీళ్ళందరికంటే కూడా ముందుగా స్టీవ్ జాబ్స్ ని కూడా ఇన్స్పైర్ చేసిన ఒక ఇండియన్ స్పిరిచువల్ లీడర్ ఉన్నాడు. ఆయన కూడా ఒక పుస్తకాన్ని ఉంటుంది. మొట్టమొదటిగా మనం గోల్ ని ఎలా అచీవ్ కావాలనేది మనకి ఇక్కడ టాపిక్. ఇప్పుడు మన గోల్ ఏంటంటే డ్రీమ్ కు డేట్ యాడ్ చేస్తే గోల్ అవుతుంది. అంతేనా? డ్రీమ్ కు గోల్ యాడ్ చేస్తే, సో మన డ్రీమ్ కు ఒక డేట్ యాడ్ చేయాలి, ఒక టైం యాడ్ చేయాలి, అప్పుడు గోల్ అవుతుంది. ఇప్పుడు మనకు డ్రీమ్ ను గోల్ గా పెట్టుకునేది
చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. అందరం కూడా ఎవరిని అడిగినా కానీ ఏమంటారు, అందరూ కూడా ఇప్పుడు సో నేను ఒకవేళ మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేశాను అనుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారంటే అందరు కూడా టైప్ చేస్తారు, హ్యాండ్ రైజ్ చేస్తారు, డైమండ్ కావాలి, డైమండ్ కావాలి, డైమండ్ కావాలి. అందరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు. అది చాలా పెద్ద గోల్. ఏంటంటే స్టెప్ 1 మన గోల్. స్టెప్ 1 మన గోల్. ఒకసారి తంబిస్తే ఈ స్టెప్ 1 కు ముందుకెళ్దాం. స్టెప్ 1 అనేది మన గోల్. ఎప్పుడు ఈ గోలు? జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పెట్టుకుందాం. ఎంతవరకు అయితే చూద్దాం. దీనికి డ్రీమ్ కు, పెద్ద డ్రీమ్ కు చిన్న గోల్ గా మార్చుకుందాం. ఈ గోల్ ఏంటంటే స్టెప్ 1 ను కంప్లీట్ చేయడం. వాట్ ఈస్ ద స్టెప్ 1 అనేది నేను చెప్పుకుంటూనే ముందుకెళ్తాను. ఏంటి మన స్టెప్ 1 అంటే, మొట్టమొదటిగా 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడము. ఇదే ఫస్ట్. 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడం, 12 కుటుంబాలకు ప్రొడక్ట్స్ చేర్చడము మన గోల్ గా పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఈ 3 మాసాల్లో మనం ఈ గోల్ ని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఆయనకు, ఎవరైతే ఈ యూట్యూబర్ ఉన్నాడో, ఆయన కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. అయినప్పటికీ కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్, ఆయన షేరింగ్ ఎట్లా చేస్తున్నాడో చూడండి. అని రాశారు. ఆయన పేరే స్వామి యోగానంద. ఆయన రాసిన పుస్తకం పేరు ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ పుస్తకంలో యోగానంద గారు ఇతర మహాయోగుల గురించి, మరణం గురించి, పునర్జీవనం గురించి, ఎన్నో సైన్స్కి సంబంధించిన అద్భుతాల గురించి చాలా బాగా వివరించారు. మీరు కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసి ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఆడియో బుక్ని వినండి. అంతేకాకుండా మీరు ఎలాంటి పుస్తకాలు వినాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా సజెస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మా కూపన్ కోడ్ TGS50 కోడ్ ద్వారా ఫ్లాట్ 50% ఆఫర్, అంటే 99 రూపీస్ కొన్న సబ్స్క్రిప్షన్ కేవలం 49 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఇంకేం ఆలోచించకుండా కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. తనకు ఒక ఛానల్ ఉంది, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆయనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అయినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఒక కుకు ఎఫ్ఎం యొక్క యాడ్ చెప్తున్నాడు. ఇక్కడ మనం కామన్ మ్యాన్ ఒక్క దాంట్లోనే స్టక్ అయిపోతాం. చిరంజీవి గారు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ చాలా పాలు బాగున్నాయి, కంట్రీ డిలైట్ గురించి చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మౌత్ పబ్లిసిటీని బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఛానల్ ఓనర్ అదే చెప్పాడు, సందీప్ గారు. చిరంజీవి గారు కూడా అదే చెప్తున్నారు. అట్లాంటి అవకాశము కామన్ మ్యాన్ మనకు వచ్చింది, సామాన్యుడికి మనకు వచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఏ జెండర్తో సంబంధం లేకుండా మౌత్ పబ్లిసిటీని చేసుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. మనం ఎంత ఎఫెక్టివ్ గా వాడుతున్నాం అనేది మనం చూద్దాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన కుకు ఎఫ్ఎం ను మీరు నా ఛానల్ ద్వారా పోతే మీకు ఇంత డిస్కౌంట్ వస్తుందని, ఆ సబ్స్క్రైబర్ పెరుగుతారు. సో ఆ ఛానల్ ప్రమోట్ చేసినందుకు ఈయన కూడా ఇన్కమ్ వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎర్నింగ్ లో ఉన్న వాళ్ళు, సస్టైనబుల్ ఉన్న వాళ్ళు, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసమో, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవలో సామాన్య మానవుడికి సంపాదించుకునే అవకాశం అన్సార్ సార్ మనకి ఇచ్చారు. అన్సార్ సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం, ఒక హార్ట్ సింబల్ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఓం స్వామి గారు మనకి ద హార్ట్ ఆఫ్ సక్సెస్ని చేరుకోవడానికి చెప్పిన 3 దారులను తెలుసుకుందాం. అందులో నెంబర్ 1, ద పవర్ ఆఫ్ యువర్ డ్రీమ్. మీకు ఏదైనా డ్రీమ్ ఉందా? మీరు ఆ డ్రీమ్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా? ఈ కళలు కనడం, దాని వెనకాల పడడం, ఇవన్నీ మన వల్ల కావులే అని అనుకుంటున్నారా? ఎవరు సక్సెస్ కావాలన్నా ఇక డ్రీమే. ఎవరో ఒకరు డ్రీమ్ పెట్టుకున్నారు కాబట్టి జూమ్ మనకు వచ్చింది. మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడానికి అవకాశం. ఎవరో ఒకరు కలగనకపోతే ఏది కూడా సృష్టించబడదు. డ్రీమ్ అనేది చాలా బలమైంది. ఇండస్ వాళ్ళు కూడా ఫస్ట్ మన స్లైడ్ లో ఎన్డిఓ స్లైడ్స్ లో వాట్ ఈస్ యువర్ డ్రీమ్, బిగ్ డ్రీమ్ అని చెప్తారు. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, నీ డ్రీమ్ ఏంటి, ఫస్ట్ యువర్ డ్రీమ్. ఈ డ్రీమ్ కోసము మనం ఏం చేయాలో చూద్దాం. ఇది మాత్రం చాలా, ఇప్పుడు మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. దీనితో మీకు డ్రీమ్ బిగ్. మనందరం కూడా ఎన్నో రీజన్స్ చెప్తుంటాం. మనందరం కూడా ఏం చెప్తుంటే, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనో, నాకు ఇప్పుడు పరిస్థితులు బాగాలేదనో, మా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనో, లేదంటే హెల్త్ సహకరించట్లేదనో, అనేక రకాల రీజన్స్ చెప్తా ఉంటాం. దేనికోసం ఒక డ్రీమ్ పెట్టుకుంటాం కానీ దాన్ని సాధించాలి. అసలు కరెక్ట్ గా కనుక మనం
డ్రీమును చేయాలంటే ఒక సక్సెస్ స్టోరీ వెరీ మోటివేషనల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇది వినండి. డెఫినేషన్ అర్థమైపోతుంది. మనందరం రోజువారీ సిస్టంలోని అవినీతిని చూసి విసుగు చెందుతూ ఉంటాం. మనం ఏం చేయలేం అనుకుంటాం. కానీ ఒక గాజులు అమ్ముకునే కుర్రాడు ఈ దుస్థితిని మార్చాలి అని అనుకున్నాడు, జయించాడు. ఆయన కన్న కళ నెరవేర్చుకోవడానికి డబ్బు కావాలి. కానీ తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు. తన తండ్రి సైకిల్ షాప్లో పనిచేస్తారు, తన తల్లి ఊరూరు తిరిగి గాజులు అమ్ముతారు. వీళ్ళిద్దరూ కష్టపడితే తప్ప తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇవన్నీ చాలు అన్నట్టు చిన్న వయసులోనే ఆ కుర్రోడికి పోలియో కూడా అటాక్ అయింది. ఆ తర్వాత మందుకి బానిసైన తన తండ్రి కొంతకాలానికి చనిపోయారు. తన తండ్రి అంత్యక్రియలు తను చదువుకునే ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి చేయడానికి కూడా చేతిలో 7 రూపాయలు కూడా లేక అందరినీ అడిగి ఇబ్బంది పడి మొత్తానికి వెళ్ళాడు. ఓవైపు తనకి తండ్రి లేడు, ఇంకా కుటుంబం గడవడం కూడా కష్టమైపోయింది. ఇంకా ఏం చేసేది లేక వాళ్ళ అమ్మగారితో పాటు ఆ అబ్బాయి కూడా గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. ఫైనాన్షియల్గా బాగాలేదు, ఎమోషనల్గా బాగాలేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు. జార్ఖండ్లో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీ. ఆయన పేరే రమేష్ గోలాప్. ఐఏఎస్ చదవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగాలి, పెద్ద పెద్ద కాలేజెస్లో చదవాలి అని మనతో చాలామంది చెప్తారు. కానీ రమేష్ గోలాప్ గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, కోచింగ్ తీసుకోకుండా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఇంటర్ అయిపోయిన వెంటనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ బీఈడీ చేసి టీచర్గా జాబ్ తెచ్చుకున్నారు. కానీ అక్కడతో ఆగిపోకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే తహసీల్దార్ పోస్ట్ వచ్చింది. అక్కడ కూడా ఆగకుండా యూపీఎస్సీ కూడా రాశారు. మొదటిసారి ఫెయిల్ అయ్యారు, సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యారు. థర్డ్ టైం మాత్రం ఇండియా మొత్తం మీద 287 ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ ఆఫీసర్గా మారారు. దీన్ని బట్టి మనం మనం పరిస్థితులను, ఎమోషన్స్ ను ఇది నా పరిస్థితి అని అనుకుంటాం. అంటే చూడండి ఎట్లాంటి పరిస్థితులు, ఒక చిన్న గాజులు అమ్ముకునే చిన్న అసలు ఏమీ లేని పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే అందరూ కూడా ఏమనుకుంటారు, ఐఏఎస్ కావాలంటే చాలా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం కూడా అలానే అనుకుంటాం. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళు గవర్నమెంట్ టీచర్ కాబట్టి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ అనుకోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది అనుకోవచ్చు, వాళ్ళకి ఇంత టైం ఉంది అనుకోవచ్చు, నేమ్ లిస్ట్ ఉందని మనం రకరకాలుగా అంచనా వేస్తూ ఉంటాం. కానీ మనకు ఉన్నటువంటి విల్ పవర్, మనకు ఉన్నటువంటిది మనం తెలుసుకోం. నీకు గనుక ఖచ్చితంగా డ్రీమ్ ఉండి దీంట్లో సక్సెస్ కావాలంటే ఇండస్ వాళ్ళు 100% సక్సెస్ కావచ్చు. వెరీ మోటివేషనల్ వీడియో కదా, చాలా చాలా బాగుంది మోటివేషన్ అనేది. ఇప్పుడు అసలు ఒరిజినల్ గా మనం అసలు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కరెక్ట్ మనం టాపిక్ లోకి వస్తున్నాం. తెలుసుకోవాల్సిన నీతి, మనం అనుకున్న పని చేయలేకపోతున్నాం అంటే దానికి 99% కారణం మన మీద, మనం చేసే పని మీద మనకి నమ్మకం లేకపోవడం. నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నేను మంచి స్కూల్లో చదువుకోలేదు, మా ఊర్లో సరైన వసతులు లేవు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలాంటి ఎన్నో అపనమ్మకాలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి. అందుకే కళల్ని సాకారం చేసుకోవాలంటే కళకి తగ్గ కమిట్మెంట్ మనలో ఉండాలి. పెట్టుకున్నాం ఒక డ్రీమ్, ఇప్పుడేం డ్రీమ్ పెట్టుకున్నాం, మనం పెట్టుకున్నది స్టెప్ 1, కళకు తగ్గ కమిట్మెంట్ ఉండాలి. వాట్ ఈస్ కమిట్మెంట్? ఈ 90 days లో సో నేను కంప్లీట్ చేసుకోవాలి. ఆ కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రీమ్ తో పాటు కమిట్మెంట్ చాలా చాలా ముఖ్యం. కమిట్మెంట్తో పాటు మన అపనమ్మకాల్ని బ్రేక్ చేయాలి. మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే మనల్ని మోటివేట్ చేసే ఏదో ఒక శక్తి మనతో ఉండాలి. ఆ శక్తి పేరే గెలవాలన్న సంకల్పం. మన కమిట్మెంట్, సంకల్పం. నీకు పెద్ద కళ ఉండాలి, పెద్ద కళ కనడం తప్పలేదు, దాని తగ్గట్టుగా కమిట్మెంట్ ఉండాలి, సంకల్పం పెట్టుకోవాలి. ఏదో ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఒక 20 రోజులు నేను 5 AM కు కంటిన్యూగా వస్తాను, లేదా ఇన్ని ప్రజెంటేషన్, ఏదో ఒక సంకల్పం అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ సంకల్పం పెట్టుకుంటే ముందుకెళ్తాం. కళని నెరవేర్చుకోవాలన్న దృఢమైన సంకల్పం. గుర్తుంచుకోండి, నిద్రపోయి కలలు కనడం కంటే మెలకువగా ఉన్నప్పుడు మనం ఆలోచించే ఆలోచనల ద్వారా కనే కలలు మన జీవితం మెలకువగా ఉండి ఆలోచించి పనులు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మెలకువగా ఉండి పదే పదే దేని గురించి ఆలోచన చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేది మాత్రమే ఒక వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఉండేలా చేస్తుంది.
ఫేస్బుక్ సక్సెస్ అవుతుందని మార్క్ జకర్బర్గ్ కలగంటూ కూర్చోలేదు. దానికోసం పని చేశాడు. సక్సెస్ అవ్వాలి అని కలలు కంటూ ఊహల్లో తేలిపోవడం కాకుండా సక్సెస్ అవ్వడం కోసం ముందు ఒక అడుగు వేసి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. దీన్ని ఓకే, నా స్టెప్ కంప్లీట్ అయింది అన్నట్టు మనం ఇమాజిన్ చేసుకుంటాం, అన్ని కూడా చేసుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యము దాని ఇమాజినేషన్ తో పాటుగా దాన్ని రియాలిటీలోకి తెచ్చుకోవాలంటే మనం వర్క్ చేయాలి. ఏం చేయాలి? వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు టైం తీసుకోవడము, నేమ్ లిస్ట్ రాయడము, శోధా ప్లాన్స్ చేయించడము, గ్యాదర్ చేయడము, థ్యాంక్ యూ మీట్స్ చేయడము, ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ చేయాలి. మార్క్ జకర్బర్గ్ ఎట్లా చేసిన ఫేస్బుక్ ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు, ఇంకెక్కువ పని చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే కలలు కనడం వేరు, దానికోసం ప్రయత్నించడం వేరు. ఎందుకంటే కలల్ని కనే వాళ్ళకి, కన్న కలల్ని నిజం చేసుకునే వాళ్ళకి సక్సెస్ చూపించే రుచి వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోగలిగినప్పుడు కొండల్ని పిండి చేయడంతో సహా ఏదైనా సాధించగలం. సో ముందు మన కళ ఏమిటో మనం తెలుసుకోవాలి. అది మనకి ఎంత అవసరం, దానికోసం ఎంత దూరం అయినా మనం వెళ్ళగలమా అనేది మనం తెలుసుకోవాలి. సో మన కళ ఏమిటి, మన డ్రీమ్ ఏమిటో తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కాంపిటెన్స్. అంటే ఈ సమర్థత గురించి మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఒక డ్రీమ్ పెట్టుకున్నాం, అర్థమైపోయింది, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావాలనుకుంటున్నాము, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటాము, ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకుంటాము, సపోర్ట్ ఇన్కమ్ అనుకుంటాము, ఏదో ఒక ఇన్కమ్ కోసం మనం వచ్చాం. దీనికి తగ్గటువంటి సమర్థత ఎట్లా తీసుకోవాలి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాంపిటెన్స్ మీన్స్ సమర్థత. సమర్థత, బిల్డింగ్ కాంపిటెన్స్. కాంపిటెన్స్ అంటే సమర్థత అని అర్థం. మన పరిస్థితులన్నీ చేజారినప్పుడు, మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు, మనం సాధించాలని ఎంత అనుకున్నా సాధించలేనప్పుడు, మన డ్రీమ్స్ ని మర్చిపోయి డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేను ఇది చేసేస్తాను అంటారు, కానీ కంట్రోల్ చేసుకోవడం, ఈ యొక్క కంట్రోల్ చేసుకోవడం, ఏం కంట్రోల్ చేసుకోవాలి? సో మనకు సార్ రోజు చెప్తుంటారు, ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవడం, తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం. సో ఖచ్చితంగా వర్క్ చేసే క్రమంలో రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రిజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా నో అనడం అనేది చాలా కామన్. ఎస్పెషల్లీ సేల్స్ లో ఉన్న వాళ్ళు, మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇది వస్తుంటది. దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నావు, ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టే నీ యొక్క పని ఆధారపడి ఉంటుంది. అలా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే అస్త్రమే కాంపిటెన్స్, సమర్థత. మన సమర్థత పెంచుకోవాలి అని అనుకుంటాం, అనుకున్న పని చేయాలి అని అనుకుంటాం, కానీ ఆ పని చేసే సమయం వచ్చేసరికి మనలో వేరే ఆలోచనలు మొదలవుతాయి. పోస్ట్పోన్మెంట్కి వెళ్తాం, తర్వాత బాధపడతాం. అందుకే మార్క్ ట్వైన్ ఏం చెప్పారంటే, ఈట్ ఎ లైవ్ ఫ్రాగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో ఏంటి ఇది అంటే ఒక కప్పను తినమని చెప్తున్నాడు. ఏంటి కప్పను తినడం ఏంటి? ఎర్లీ మార్నింగ్ కప్పను తినడం ఏంటంటే, ఏదైతే నీకు కష్టం అనుకుంటావో ఆ పనిని ఎర్లీ మార్నింగ్ చేసి ఫస్ట్ చేసి. అందరూ ఈజీ పనులు చేయాలనుకుంటారు. కాదు, నీకు కష్టం. ఎర్లీ మార్నింగ్ 5 AM లేవడం నీకు కష్టం అనిపిస్తుంది, ఫస్ట్ యూ కెన్ డూ ఇట్. వీడియో ఆన్ చేసుకొని నోట్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది, ఫస్ట్ యూ కెన్ డూ ఇట్. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కష్టం అనిపిస్తుంది, అదే చేయాలి. వాకింగ్ చేయడం కష్టం ఏదైతే నీకు కష్టం అనిపిస్తుందో దాన్ని ఫస్ట్ చేస్తే మిగతా అన్ని. అది ఎర్లీ మార్నింగ్ చేయడం. ఫస్ట్ లో ఏది నీకు కష్టమో అది ఒక టార్గెట్ గా పెట్టుకోండి. ఇదే చాలా ఇప్పుడు ఒక కప్పను తినడం చాలా కష్టంగా ఉంటుంది. కప్పను ఎవరు తింటారు? అది చూడడం, దాన్ని పట్టుకోవడం, అది చాలా కష్టంగా ఉంటుంది. దాని ఫీలింగ్, దాని ఎమోషన్స్ వేరే ఉంటాయి. అట్లాంటి దాన్నే ముందర చేయమని చెప్తున్నాడు ఇక్కడ ఆథర్ వచ్చి. నీకు ఏది కష్టమో నీ వర్క్ లో నువ్వు చేస్తున్న దాంట్లో, నాకు ప్రజెంటేషన్ చేపించడం కష్టం అనుకుంటే అదే ఫస్ట్ చేయి. కష్టమైన దాన్ని ఫస్ట్ ఎంచుకొని యూ కెన్ డూ ఇట్. ఈ పాయింట్ కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. మీరు చాలా అలర్ట్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ. ముందుకు వెళ్దాం. అండ్ నథింగ్ వర్స్ విల్ హ్యాపెన్ టు యూ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఉదయం నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన మొదటి పని బ్రతికున్న కప్పని తినాలి. ఇలా చేయడం ద్వారా మిగిలిన రోజంతా బాగుంటుంది. ఎటువంటి పనైనా దీని ముందల బలాదూరైపోతుంది. కప్పని తినడం ఏంటి అని అనుకోకండి, ఈ చిన్న సామెతలో చాలా అర్థం ఉంది. రచయిత బ్రియాన్ ట్రేసీ కూడా ఆయన పుస్తకంలో ఈ సామెత గురించి మాట్లాడారు. ఈ సామెతలో కప్ప అంటే మన రోజులో ఉండే అతి ముఖ్యమైన పని. ఆ పని చేయడం ముఖ్యమే, కానీ ఎందుకో చేయాలంటే అయిష్టంగా ఉంటుంది. అందుకే ఆ పనిని కప్పతో పోల్చారు. నిద్ర లేవగానే ముఖ్యమైన పని మొదలు పెట్టాలి, పూర్తి చేయాలి.
అయిష్టంతో మొదలు పెట్టినప్పటికీ ఆ పని పూర్తి చేస్తే మిగిలిన ఆ రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఈజీగా ఉండే పనులు ముందు చేస్తే కష్టంగా అనిపించిన పనులు తర్వాత చేయొచ్చు అని. కానీ ముఖ్యమైన పనిని పూర్తి చేయడంతో మన రోజుని మొదలు పెట్టడం వల్ల ఆ పనిని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండదు. లాస్ట్ మినిట్లో ఆ పనిని కంగారుగా పూర్తి చేసే అవసరం కూడా ఉండదు. సో ఇలా మనం మన డ్రీమ్ ఏమిటో తెలుసుకుని దాన్ని సాధించే సమర్థత మనలో ఉంది అనే నమ్మకంతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అదే ద 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ అప్రోచ్. మన డ్రీమ్ ఏమిటో తెలుసుకున్నాం అండ్ దాన్ని సాధించే సమర్థత మనలో ఉంది అని ఏదైతే కష్టమైన దానికంటే కూడా ముఖ్యమైన పని ఇంపార్టెంట్ పని. సార్ రోజు మనకు చెప్తూనే ఉంటారు, మనందరూ కూడా అందరికి బాగా తెలుసు, ఆక్సిజన్ తర్వాత కావాల్సిన ఆర్థికమే, ఏది కూడా ఫ్రీగా రాదు. ఈవెన్ ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఉన్నామంటే సో జూమ్ లింక్ కు డబ్బులు పే చేయాల్సిన వాళ్ళు పే చేశారు, మనందరం కూడా నెట్ బ్యాలెన్స్ వేసుకొని వచ్చాము. ఆర్థికం అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం ముఖ్యమైన పని, దానికి సంబంధించినటువంటి వర్క్ మనం చేయడం చాలా చాలా ఫస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అనుకున్నది సాధించాలి అనేది బిజినెస్ యాంగిల్లో చూద్దాం. మనం అందించే ప్రోడక్ట్ ఏదైనా సరే మన జనాలకి, మన కస్టమర్స్కి, మన క్లయింట్స్కి, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ బెస్ట్ అవ్వాలి, నేను అందించే సర్వీస్లో బెస్ట్ ఉండాలి అనే కోరిక ఉంటే జీవితం మనకి ఎలాంటి టెస్ట్ పెట్టినా మనం పాస్ అవుతాం. ముందుగా గెలవాలంటే ప్యాషన్ ఉండాలి. మనం పెద్దవాడు అసలు ఇష్టం ఉండాలి, మనం చేసే పనిలో ప్యాషన్ ఉండే, ఎప్పుడు దాని గురించి పరితపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా అసలు ఈ వీడియో మొత్తం కూడా ఇండస్ట్రీ గురించే ఉన్నాడు. ప్యాషన్ కలిగి ఉండాలి. ప్యాషన్ అనేది చాలా చాలా మన ప్రోడక్ట్ మూవ్ అవ్వాలంటే, మన బిజినెస్ లో కూడా మన ప్రోడక్ట్ మూవ్ అవ్వాలంటే, మనకు పార్ట్నర్స్ రావాలంటే మనం దీన్ని ఒక ప్యాషనేట్ వివైటీస్ అంటాం. ఒక ప్యాషన్ కలిగి ఉండాలి, ఇష్టపడాలి దీన్ని బాగా. ప్యాషన్తో ఉంటే ఎంత హార్డ్ వర్క్ అయినా ఇష్టంతో చేయొచ్చు. కొన్ని రోజులు ప్రయత్నించి ఆగిపోతే సక్సెస్ ఎప్పటికీ అందని ఆకాశంలో నక్షత్రంలాగా మిగిలిపోతుంది. ఒకరు మనల్ని పొగిడినా లేదా తిట్టినా, ఇలా ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను ఈ రంగంలో ఉంటాను, నాకు నచ్చిన పని చేస్తాను అని కాన్ఫిడెన్స్తో ఉండడాన్ని ప్యాషన్ అంటారు. ఈ కాన్ఫిడెన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో కానీ నువ్వు కరెక్ట్ గా దీంట్లో ఇదే రంగంలో ఉంటాను అనుకోవడమే ప్యాషన్. సో నీకు మక్కువ ఎక్కువ దేని మీద ఉందో, నీకు ఇండస్ట్రీ మీద మక్కువ ఉందా, వెల్నెస్ మీద మక్కువ ఉందా, డైరెక్ట్ సెల్లింగ్ మీద మక్కువ ఉంటే సో ఇదే ప్యాషనెట్ గా పెట్టుకొని మనం ముందుకెళ్తాం. కారణంగా మనలో మోటివేషన్ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ప్రతిరోజు మోటివేషన్తో ఉండాలి అంటే విల్ పవర్, సెల్ఫ్ కంట్రోల్, బిలీఫ్, డిసిప్లిన్. విల్ పవర్ అంటే సో మనకు వచ్చినటువంటి శక్తి, తర్వాత బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, మన ఈ అందరు కూడా ఎమోషనల్ బ్యాలెన్స్. ఎక్కువ మంది మనం ఏంటంటే సో ఒక సీనియర్ ఫోన్ చేసినా, ఒకళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా గానీ మనం అనవసరంగా ఏదో ఒకటి కోరుకుంటా ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కోరుకుంటా ఉంటాం. సో కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే అన్నిటికీ ముఖ్యం ఎమోషనల్ బ్యాలెన్స్. ఈ 5 ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు వచ్చే ఐడియాని ఇన్నోవేట్ చేయలేకపోతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నలుగురికి ప్రజెంట్ చేయడం కష్టమైపోతుంది. సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే మనం ఆ ప్రోడక్ట్ని అమ్మడం కష్టమైపోతుంది. మన గోల్కి ఇంకా అర్థం లేకుండా పోతుంది. బిజినెస్లో కానీ, కంపెనీని రన్ చేయడంలో కానీ సక్సెస్ అవ్వాలంటే 5 స్టెప్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టెప్ 1, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే విషయం గురించి పూర్తి క్లారిటీతో క్లియర్గా కమ్యూనికేట్ చేసినప్పుడే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఒక ఎంప్లాయీకి కానీ, ఒక కస్టమర్కి కానీ అర్థమవుతుంది. ఇలా జరగాలంటే మనం మాట్లాడే విషయం గురించి ముందు మనం క్లియర్గా ఉండాలి. ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వడానికి క్లారిటీతో మాట్లాడాలి. ఆయన కూడా స్టెప్ 1 చెప్పాడు, మన స్టెప్ 1 కూడా కోయిన్సైడ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ స్టెప్ 1 గురించి మనకు క్లారిటీ ఉందా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, మన యొక్క సిస్టమ్ పేరే, మనం చేస్తున్న రంగం కమ్యూనిటీ కామర్స్. దీంట్లో క్లారిటీ మనకు ఉండాలంటే ఫస్ట్ ఏం తెచ్చుకోవాలి? కమ్యూనిటీని తెచ్చుకోవాలి. ఈ కమ్యూనిటీని తెచ్చుకోవాలంటే సార్ మనకు చెప్పినటువంటి సిస్టమ్ స్టెప్ 1 లో 8 లాగిన్స్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ క్లారిటీ మనకు ఉందా లేదా? ఫస్ట్ అసలు ఈ స్టెప్ 1 చేస్తే నేను ఖచ్చితంగా ఒక చిన్న ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతా ఉన్న క్లారిటీ మనకుందా? ఎక్కడైనా క్లారిటీ ఉందా లేదా? ఈ క్లారిటీ కనుక ఉంటే ఆ స్టెప్ 1 లో అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్లారిటీ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఉండాలంటే ఏం చేయాలి? పేపర్ మీద వర్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఒక 8 లాగిన్స్ వస్తే ఎట్లా అవుతది? ఎట్లా డూప్లికేషన్ అవుద్దనేది మనకు చాలా క్లియర్ కట్‌గా ఉంది. కాబట్టి క్లారిటీ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు సార్ ఎప్పుడు చెప్తుంటారు 2 క్లారిటీలు ఉండాలి. వెల్‌నెస్ క్లారిటీ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ కూడా ఉండాలి. నీకెంత క్లారిటీ ఉంటే క్లారిటీ రావాలంటే మాత్రం సో పేపర్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఖచ్చితంగా సో నీకు రాసినట్టు నీకు నచ్చిన విధానంగా నువ్వు రాసుకొని దాన్ని వర్కౌట్ చేస్తే ఆ కాలిక్యులేషన్ చూసినప్పుడు నీకు క్లారిటీ వస్తది. నీ క్లారిటీ ఈస్ ద ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్ 1 గురించి నీకు క్లారిటీ ఉందా? ఉదాహరణకి మీరు కొన్ని రకాల ప్రొడక్ట్స్ని అమ్ముతున్నారు అని అనుకుందాం. ఆ ప్రొడక్ట్స్ గురించి కస్టమర్కి కొంచెమే అవగాహన ఉన్నప్పుడు మీరు మీ ప్రోడక్ట్ గురించి పూర్తిగా ఆ కస్టమర్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కస్టమర్ లేదా ఎంప్లాయీ మీ దగ్గరికి మళ్ళీ వాళ్ళకు అర్థమయ్యేలాగా నేనెంత బాగా చెప్తున్నాను అనేది ముఖ్యం కాదు. ఎదుటి వాళ్ళకు ఎంత అర్థమైంది, ఎంత ప్రతి వాళ్ళకు కూడా ఏం అర్థం కావాలి? ఆ ప్రజెంటేషన్ ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ ప్రతి వాళ్ళకు అవసరము. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాణప్రదమైన ప్రొడక్ట్ అని అనుకోవాలి. లాగిన్ అయిన వాళ్ళందరికీ కూడా అవసరం ఏంటంటే కస్టమర్‌కి తెలవాల్సిన అవసరం ఏంటంటే ఇది అందరికీ అవసరం. ఫస్ట్ అయితే ప్రాస్పెక్ట్ నాకు అవసరం అనుకోవాలి. సో ప్రొడక్ట్ వాడుతున్న కస్టమర్ అందరికీ అవసరమని ఈ 2 భావించాలి. అప్పుడు మనము సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాము. క్లారిటీ అంటే అందరూ మనం ఏమనుకుంటాం నాకు బాగా చెప్పు ప్రెజెంటేషన్ వచ్చును. నాకు బాగా చెప్పు నేను బాగా మంచి పదాలు కాదు కాదు. ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమైంది. అర్థమయ్యేలాగా చెప్పడమే సక్సెస్. అర్థమైతే ఖచ్చితంగా ఈజీగా మూవ్ అయిపోతది. రావడానికి ఇష్టపడరు. స్టెప్ 2, అదేవిధంగా మీరు అందించే ప్రతి సర్వీస్ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే మీ ఫ్రెండ్ ఏదో బిజినెస్ చేస్తున్నాడని అందులో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, అవగాహన లేకపోయినా మీరు కూడా అదే బిజినెస్ని స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు పూర్తి ఇష్టం లేకుండా ఫ్రెండ్ చేస్తున్న బిజినెస్ చేయాలి అని అనుకుంటే సమయం గడిచిపోయిన తర్వాత, డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడటం తప్ప ఇంకేం దారి ఉండదు. మీరు చేయాలనుకునే వర్క్కి సంబంధించిన స్కిల్స్ తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంది? ఐదిట్లో స్కిల్స్ కావాలి. మన స్కిల్ బేస్డ్ బిజినెస్, మన స్కిల్ బేస్డ్ ఇన్కమ్. మనదేంటిది? స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఈ పాయింట్ కూడా మనం బాగా రాసుకోవాలి. స్కిల్ బేస్డ్ స్కిల్ నేర్చుకోవాలి. ఏ స్కిల్ నేర్చుకోవాలి? ఒక వి గ్యాదర్ చేసేంత స్కిల్ నేర్చుకోవాలి. ఏంటి వి గ్యాదర్? ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఫిజికల్ అండ్ డిజిటల్ అని చెప్తున్నారు. ఏంటి స్కిల్ అంటే సో నువ్వు ఎక్కడైనా ఫిజికల్ గా వెళ్తున్నావు, మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, మీ ఇంటికి ఎవరైనా మిత్రులు వచ్చారు, మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర టైం తీసుకొని వెంటనే సీనియర్ నువ్వు డిజిటల్ గా తీసుకోవచ్చు. లేదు నువ్వు ఆల్రెడీ ప్లానింగ్ చేసావంటే ఫిజికల్ గా వెళ్ళొచ్చు. ఈ స్కిల్ కలిగి ఉండాలి. ఒక సీనియర్ ని ఇన్వైట్ చేసి మా ఊర్లో గాని మా ఇంటి దగ్గర గాని ఇంతమంది ఉన్నారు సార్ మీరు రండి మనం వీళ్ళకి అవేర్నెస్ చేద్దామని వి గ్యాదర్ చేయగలిగేంత స్కిల్ ఉండాలి. టైం తీసుకునేంత స్కిల్ ఉండాలి. ఏముండాలి? టైం తీసుకుని మొత్తం కూడా ఇండస్ట్రీలో నువ్వు ఎగ్జిక్యూటివ్ అయ్యి నువ్వు ఒక మంచి స్పీకర్ అయ్యేదాకా ఒకటి మేజర్ వర్క్ ఒకటే ఉంటది. ఎదుటి వాళ్ళ దగ్గర సమయాన్ని తీసుకోవడమే మన వర్క్. ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గర సమయం తీసుకునే స్కిల్ ఉండాలి. ఈ స్కిల్స్ నేర్చుకోకపోతే సో నేను చేస్తున్నా సార్, నేను వస్తున్నా సార్, నేను చూస్తున్నా సార్ అంటే ఏమీ ప్రయోజనం ఉండదు. రోజులు గడిచిపోతా ఉంటాయి. 2025లో కూడా 6 మాసాలు కంప్లీట్ అయ్యి 7వ మాసంలోకి వచ్చేసాం. స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఈ స్కిల్ నీకుంటే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. స్కిల్ అందరు కూడా స్కిల్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం అంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిల్ నేర్చుకోమని చెప్తుంది. సో స్కిల్ ఉన్నా గానీ దాన్ని స్కిల్ బేస్డ్ ఇన్కమ్ మనది. లేకపోతే కస్టమర్ అవసరాలకు తగ్గట్టు మీ ప్రొడక్ట్స్ హెల్ప్ అవుతున్నాయి లేదా అనేది జెన్యూన్గా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. కస్టమర్స్ని మోసం చేసి ఏదో ఒక రకంగా బిజినెస్ చేయాలి అనుకుంటే ఆ బిజినెస్ ఎక్కువ కాలం రన్ అవ్వదు. మన మీద ఎవరికి నమ్మకం ఏర్పడదు. మనం డబ్బు సంపాదించాలని కోరుకుంటే కోటి మార్గాలు ఉంటాయి, కానీ నిజాయితీ లేకుండా చేసే ఏ పని కూడా ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోదు. స్టెప్ 3, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా క్లయింట్స్తో అయినా నిజాయితీతో ఉండటం, నిజాయితీతో మాట్లాడటం వల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ కనెక్షన్. సో ఈ ఐపల్స్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు, ఐ కేర్ ని ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు. అందరూ ఏమంటారు ఇండస్ట్రీలో మన పల్స్ అంటారు. అది మన పల్స్ ఏం కాదు.
అన్సార్ సార్ దాన్ని సృష్టించారు, R&D సృష్టించింది. కానీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాం. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు మీరు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు దాంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, ఏమని ఎవరు చూడరు. నువ్వు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యావు అనేది మాత్రమే చూస్తారు. ఈ సిస్టమ్ ను కూడా ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు అనేది మాత్రమే చూస్తారు. అంటే నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు. ఎమోషనల్ బాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చెప్పే దాంట్లో ఇది మాత్రమే నీకు ఎంత పర్ఫెక్ట్ గా చెప్తున్నావు అనే దాన్ని మాత్రమే చూస్తారు. ఎమోషనల్ కనెక్షన్. సో మనందరం కూడా ఒక వెల్నెస్ అనే ఎమోషన్స్ కు, అదే విధంగా మనం ఈ 3 అనుకున్నాం కదా, ఆరోగ్యం అనే ఎమోషన్స్ కు, ఆర్థిక ఎమోషన్స్ కు అనుబంధాలని ఈ మూడింటితోటి మనం ఈ బౌండ్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఎమోషనల్ కనెక్షన్ అంటే నువ్వు ఫీల్ అవ్వడం, ఎంత ఫీల్ అవుతున్నావు నీ కంపెనీని గానీ, నీ ప్రొడక్ట్ ని గానీ, నీ ఇన్కమ్ ప్లాన్ గానీ. ఈ ఇన్కమ్ ప్లాన్ కనుక కరెక్ట్ గా నువ్వు నిజంగా దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి తీసుకెళ్తుంటే ఖచ్చితంగా నువ్వు అనేక మందికి చెప్పి కన్విన్స్ చేసి లాగిన్ చేసుకుంటావు. ఎమోషనల్ బాండింగ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతాం. అసలు మనం ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఏ విషయాన్నైనా ఎప్పుడూ మర్చిపోలేం. ఒక బిజినెస్ లేదా ఒక కంపెనీని రన్ చేస్తున్నప్పుడు నిజాయితీతో నిజం మాట్లాడే ధైర్యం ఉండాలి. అదేవిధంగా మనం సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని సంకల్పంతో ప్రయత్నిస్తే ఈ విశ్వం మనకు అంతులేని అవకాశాలని వెతికి చూపిస్తుంది. గుర్తుంచుకోండి, మనకి ఏం తెలుసు, మనకి ఎవరు తెలుసు అనే వాటికంటే మనకి మన బిజినెస్కి ఉపయోగపడే వాటిని, ఇతరులకి తెలియని వాటిని మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యం. కస్టమర్ లేదా ఎంప్లాయీ మన సర్వీస్ కోసం వచ్చి నిలబడ్డారంటే మన మీద నమ్మకంతోనే నిలబడ్డారని అర్థం. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. స్టెప్ 4, మన దృష్టికోణం మారాలి. ప్రతి ఒక్క విషయాన్ని దృష్టికోణం నువ్వు ఏ విధంగా ఇప్పుడు మనం చేసే పని గురించి నీ దృష్టికోణం ఎట్లా ఉంది అంటే ఆలోచించే విధి. ఎవరైనా నో అనగానే మన దృష్టికోణం ఎట్లా ఉంది, ఎవరైనా ఎస్ అంటే దృష్టికోణం ఎట్లా ఉంది. ప్రోడక్ట్ వద్దన్నా ఎందుకు వద్దన్నారు, కావాలన్నా ఎందుకు వద్దన్నారు. ఒక పర్సన్ మనతో పాటు లాగిన్ అవుతున్నా నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు. చాలా మందికి దీంట్లో ఉండేది ఏంటంటే కమ్యూనిటీ కామర్స్ లో ఇది అందరికి తెలిసిపోతుంటది, కానీ అందరం అనుకుంటాం ఇది అప్లైనర్ బిజినెస్ అని అనుకుంటాం. అసలు ఏ కోణం, ఇది నాకెట్లా ఉపయోగపడుతున్న దృష్టికోణం నీకు ఉందా లేదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ దృష్టికోణంలో చూస్తే ఆ దృష్టిలో ఉంటుంది. అంటే నువ్వు దీన్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు. అప్లైనర్ నాకెట్లా ఉపయోగపడుతున్నాడు, వీళ్ళందరూ నాకెలా ఉపయోగపడుతున్నారని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కానీ నేను వీళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాను అనుకున్నామా, ఇక్కడే ఆగిపోతాం. నీ యొక్క దృష్టికోణం ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐపల్స్, ఐకేర్ నేను కాకపోతే ఇంకెవరో వస్తారు. మనం కంపెనీకి ఉపయోగపడదు, కంపెనీ మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన దృష్టికోణం. మనం అట్లా ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టే సృష్టి జరుగుతుంది. నువ్వు ఎట్లా ఏ దృష్టి, యథా దృష్టి తదా సృష్టి అని చెప్తారు కదా సార్. ఖచ్చితంగా నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో అదే నీకు జరుగుతుంది. ఇది 4th పాయింట్. ఇక నెక్స్ట్ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 5th పాయింట్ ఏముందో కూడా చూద్దాం. చూసే విధానం మారాలి. మనం అందించే సర్వీస్ గురించి, ప్రోడక్ట్ గురించి ఎంప్లాయీకి చెప్పే విధానం ఇంట్రెస్టింగ్గా ఉంటూ అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని ఒకే రకంగా చూడలేరు. ఒక్కొక్కరికి ఆలోచన విధానం తగ్గట్లు, పరిస్థితులకి తగ్గట్లు చూసే విధానం మారిపోతూ ఉంటుంది. అందుకే ఇతరులను విమర్శించకుండా, విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఓపికగా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. సో ఒక రిజెక్షన్ వచ్చిందంటే అది మనకు సంబంధించిన కాదు, వాళ్ళకి ఏదో వాళ్ళ కాస్ట్ గురించో ఇంకేదో సంబంధించిన, మన సెల్ఫ్ గా పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ టేక్ పర్సనల్. చెప్పే అలవాటు చేసుకోవడం వల్ల మనం కోరుకున్న గోల్ని రీచ్ అవుతాం. ఇంకా చివరిగా స్టెప్ 5, మనం అందించే సర్వీస్ గురించి మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చూపించేలా ఉండాలి. మనం కస్టమర్స్ కి ఈ 4 పాయింట్లన్నీ కూడా మనకు తెలియదు. అందరు కూడా ఏమనుకుంటారంటే నాకు క్లారిటీ ఉందని చెప్పొచ్చు, నాకు స్కిల్ ఉందని చెప్పొచ్చు, తర్వాత నాకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందని చెప్పొచ్చు, తర్వాత నా దృష్టికోణం బాగుందని చెప్పొచ్చు. ఇవన్నీ ఎవరి కాళ్ళు లోపల ఉండేది. కానీ యాక్షన్స్ ఆర్ వెరీ ఇది అందరికి కనపడతాయి. నువ్వు ఏం చేస్తున్నావు అనేది, నువ్వు ఎలా ఉన్నావు అనేది అన్ని గ్రూపుల్లో, మన ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, జూమ్ మన ఆఫీసు, వాట్సాప్ మన ఆఫీస్. ఈ యాక్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నీ ఆలోచన, ఈ యాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 4 కరెక్ట్ ఉంటే 5వది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. యాక్షన్స్, పనులు, చేసే పనులు. ఇండస్ వాళ్ళ సక్సెస్ కావాలంటే ఇండస్ వాక్ సంబంధించిన పనులు ఏం చేస్తున్నావు అనేది చాలా 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 ముఖ్యమైన పని. ఇంకా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఇవన్నీ
ఇన్హరెంట్ గా కనపడవు. కనపడేవి యాక్షన్స్. ఎలా కనపడతాయి? పోస్టర్స్ రూపంలో కనపడతాయి. థ్యాంక్ యూ మీట్ పోస్టర్, షోదా ప్లాన్ పోస్టర్, వి గ్యాదర్ పోస్టర్, తర్వాత సో అన్ని పోస్టర్స్ రూపంలో నువ్వేం చేస్తున్నావు వేరే ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాక్షన్స్ రూపంలో అన్నిటికంటే సో మనకు ఖచ్చితంగా పనిని మాత్రమే పరమాత్మ మెచ్చుతాడు. పని ఎవరు చేస్తారో మనకు ఖచ్చితంగా అది మనకు వండర్ఫుల్ గా వస్తుంది. ఈ యాక్షన్స్ చేస్తే 100% గా మనకు సో మనకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇదే మనకు చాలా చాలా ముఖ్యం. పని చేయడం వరకే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్. ఈరోజు ఈ వీడియోలో ఆయన టీ షర్ట్ లో 1440 అని ఉంది కదా. వాట్ ఈస్ 1440 అంటే ఎవరైనా టైప్ చేస్తే హ్యాపీ. 1440 నిమిషాలు అంటే ఆయన పనిచేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క నిమిషం ఇస్ వెరీ వెరీ వాల్యూడ్. 1440 నిమిషాలు. 14 అంటే ఒక్కొక్క నిమిషం కూడా ఈ జీవితం ఎంతో కొంత ఇచ్చాడు భగవంతుడు. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడాలి. సో లాస్ట్ లో చెప్పిన 5 పాయింట్లు మరొకసారి గుర్తు చేసి నేను ముగిచ్చేస్తాను. మొట్టమొదటిగా మనం ప్యాషన్ కలిగి ఉండాలి. క్లారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్లారిటీగా ఉందనేది. స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అనేది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తర్వాత దృష్టికోణం. అన్నిటికంటే ప్రధానమైనది సృష్టి. సో పనులు ఏదైతే నువ్వు చేస్తున్నావో అవి మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి కానీ మిగతా అన్ని కాదు. కాబట్టి రోజు మనం నిరంతరం వర్క్ లో ఉండి అందరం కూడా చక్కటి ఇన్కమ్ సంపాదించుకోవాలని, చక్కటి స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలని మీ అందరికి కూడా సో నేను కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన సిఏ అన్సార్ సార్కు, సో అభిలాష్ సార్కు అండ్ మన మెంటర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యు. మంచి విషయాన్ని తెలియజేసిన మన రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్య సార్కి మనం థ్యాంక్స్ చెప్దాం. అందరం కూడా యాక్టివ్గా మన యొక్క రియాక్షన్స్ లో ఉండాలి. కుదిరిన వాళ్ళు, స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు, లేదు దూరంగా ఉన్నాము అని అనుకుంటే మాత్రం హెడ్ ఫోన్స్ ని ఉపయోగించండి. చక్కగా టెక్నాలజీ కనిపెట్టారు ఎవరో. ఆ యొక్క ఎక్కడ ఉన్నా సరే, ఇదివరకు ఫోన్ అంటే వైర్ ఉండాల్సిందే, అక్కడికే మనం వెళ్ళేది. ఆ ఎస్టీడీ బూత్ సెంటర్కి అది కాస్త ఇంట్లోకి వచ్చింది. మళ్ళీ దానికి కూడా వైర్ ఉండేది, ఇప్పుడు వైర్లెస్ అయిపోయింది కదా. ఆ టెక్నాలజీని మొత్తం కూడా మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. దేనికి? సంపాదించుకోవడానికి. సో ఎందుకంటే సంపాదన అనేది అంత ఆయువు, అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఆ డ్రీమింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎవరైతే ఆ డ్రీమ్ ఉంటుందో, సంపాదించాలి అనేటువంటి డ్రీమ్ ఉంటుందో, వాళ్ళు ప్రోగ్రామ్స్ ఫస్ట్ నేను ఎర్న్ చేస్తున్నాను అనే దానికంటే లెర్న్ చేస్తున్నాను అనేటువంటిది నోట్ చేసుకోండి. నేను నేర్చుకుంటున్నాను అని అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఓకే, నేను నేర్చుకుంటున్నాను అన్నప్పుడు ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ప్రాణం అది, ప్రోగ్రామ్స్ ప్రాణం. ఇంకా నేర్చుకోవడం, ఇంకా తెలుసుకునేది ఏముంది, ఇంకా సంపాదించడం ఏది రావట్లేదు కదా అని అంటే అదే స్కూలింగ్ అయిపోదు. స్కూలింగ్ అనేది ఆలోచించే దృష్టికోణం చూడండి. సార్ చెప్పినటువంటి ఏం నోట్ చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. రాను రోజు ప్రోగ్రామ్కి వస్తే మీకు ఏమర్థమైందంటే ఏమేమి నోట్ చేసుకోవాలి, క్రీమ్ సబ్జెక్ట్ ఏంటి అనేది. అదే ఫస్ట్ లోనేమో అంతా రాసేసుకుంటూ ఉంటాం, తర్వాత మెయిన్ పాయింట్లు రాస్తాం. మరి ఇది కూడా అనుభవమే కదా. అవును, మైండ్ పవర్ ఎప్పుడు పెరుగుతున్నట్టే. అంత సాధించేది మనం కాదు, మైండ్. అది తెలుసుకోవాల్సింది. మన ర్యాంక్ ని సాధించేది మనం కాదు, మన మైండ్. మనీని సాధించేది మనం కాదు, మైండ్. అందుకనే ఎవరు చెప్పినా మైండ్ సెట్ గురించే చెప్తారు అంత. ఇవన్నీ కమిట్మెంట్ ఉండాలి, కాంపిటెన్స్ అనేది, కంట్రోలింగ్, కష్టమైన పనులు, ఎమోషనల్ పార్ట్, ఇదంతా మైండ్ కి సంబంధించినట్టు. ఈ శరీరం ఏమైనా కండలకు సంబంధించింది ఏదైనా ఉందా పాయింట్? అందులో ఇంత బరువు ఉండాలి, ఇంత, ఇది ఏం లేదు అసలు. అంతా కూడా మైండ్ పవర్ గురించి ఉంటుంది. అంటే మైండ్ అంటే థాట్ పవర్, ఆలోచన శక్తి. ఏ రూపంలో ఆలోచన శక్తి ఉంటుంది అనేది ఈరోజు సార్ ఆ వీడియోలో అదంతా చెప్తారు. ఎందుకంటే భూమి మీద శక్తే పదార్థంగా మారుతుంది. ఆ భూమిలోని శక్తి, ఆ సూర్యుని శక్తి బియ్యంగా మారింది, పదార్థంగా మారింది. అది తినే పదార్థంగా మారాలి.
నేచర్ ఒక పల్స్ని తయారు చేసింది, ఒక బియ్యాన్ని తయారు చేసింది. అది మనకి సంపాదనగా మారాలి. ఆ సంపాదనగా మారడానికి నేచర్ ఒక శక్తిని తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఆ శక్తిని తీసుకొచ్చి పదార్థంగా మార్చుకోవడానికి మనం ఇంకో ప్రయత్నం చేయాలి. ఈ రోజు సార్ చెప్పిందంతా ఆ ప్రయత్న జ్ఞానమే. సార్ ఆ ప్రయత్న జ్ఞానాలు మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఆలోచన పూర్వకంగా, ఓకే, ప్రాసెస్ పూర్వకంగా ఏ ప్రాసెస్ చేయాలి. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి బియ్యం దగ్గర కూర్చొని నేను చాలా మంచివాడిని ఇట్లా అనుకుంటూ కూర్చుంటే అది అన్నం అయిపోతుంది. అసలు సంబంధం ఉంటుందా నేచర్కి? అసలు సంబంధమే లేదు. నువ్వు ఎంత నువ్వు మంచి అది అని చెప్పకు. నువ్వు ఇంకా నువ్వు చేస్తున్న పని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే రిజల్ట్ మంచిగా రావడానికి నీ మంచితనం ఉపయోగపడుతుంది. ప్రయత్నం చేయకుండా మంచితనం ఎట్లా ఉపయోగపడుతుంది? అసలు ఉపయోగపడుతుంది. తెలివిగా ఉంటే మంచి ఉపయోగపడుతుంది. దాన్నే తెలివి తేట అన్నారు. ఉట్టి తేట అనలేదు, మనసు తేటగా ఉండాలంట. తేట కంటే మంచితనం, మనసు తేటగా ఉండాలి. అవి ఇవి రాంగ్ ఎమోషన్స్, స్వార్థపూర్తి ఆలోచన ఏం ఉండకూడదు, తేటగా ఉండాలి. దానికి ఏది యాడ్ అవ్వాలి? తెలివి యాడ్. బిల్డింగ్ మించి దూకుతున్నాను, నా మనసు తేటగా ఉంది, నేను మంచోన్ని అంటే గురుత్వాకర్షణ పని చేయకుండా ఉంటుందా? నువ్వు మంచివాడా చెడ్డడా, నువ్వు కొంచెం తెలివిగా ఉండు. తాడేసుకుని నిచ్చెనేసుకుని దిగు, కానీ డైరెక్ట్ దిగి దూకడం అంటారు, దాన్ని దిగడం అని. తెలివి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఉదయం లేవడం అనేది ఒక తెలివి. సార్ చెప్పినటువంటి కొన్ని ప్రాసెస్లు ఏవైతే తను చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు, చక్క చెప్తున్నారు. ఇవన్నీ ఏ ప్రాసెస్ ప్రకారం అయితే ఏది కరెక్ట్ అని అది అర్థమైంది. అది అసలు అది తెలుసుకోకుండా ఉంటే అది అవిద్య అంటారు, దాన్ని విద్య అన్నారు, అవిద్య అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అన్ని పనులు ఆటోమేటిక్ గా జరుగుతాయి, తెలివితేటలు ఉంటాయి. శక్తిని ఆల్రెడీ ప్రకృతి ఇచ్చింది. ఆ శక్తి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇండస్ట్రీలో ఇచ్చిన ఆపర్చునిటీలో ఉంది. దాన్ని సంపాదనగా, పదార్థంగా, పరిస్థితిగా మార్చుకోవాలి. ఆదాయాన్ని ఇచ్చే పరిస్థితిగా మార్చుకోవాలి. ఈ శక్తిని పదార్థంగా మార్చుకోవడమే ప్రయత్న జ్ఞానము అని అంటాం. అదే ఈరోజు చాలా చెప్పారు. చెప్పడం అన్నీ నాకు తెలుసు కాదు, వాళ్ళకి తెలిసేలా చెప్తున్నామా లేదా అనేది అని కూడా ఆ పాయింట్ ఆ వీడియోలో చెప్పారు. అన్నీ తెలుసుకోవడం కాదు, వాళ్ళకి తెలుసుకునేలా చెప్తున్నామా రెగ్యులర్ గా. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి గారి టీం వచ్చినా జానయ్య గారు చెబితే చెప్పినట్టే, తనే చెప్పినట్టు. అవునా నాగేశ్వర గారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ టీంకి నేను చెప్పినట్టే, మీరు చెప్పినట్టే నేను చెప్పిన. హౌ బ్యూటీ ఈజ్ చూడండి. అందుకని వినస్ వెల్, థ్యాంక్స్. డైరెక్ట్ సెల్లింగ్ మీ స్కిల్ నా స్కిల్ వేరు కాదు, రెండు ఒకటే. మీకు సంపాదన వస్తుంది, నాకు సంపాదన. ఆ బ్యూటీనెస్ అనేది చూసుకోవాలి. రూపాయి సంపాదిస్తే పుట్టిన కొడుకు, పుట్టబోయే మనవడికి కూడా సంపాదించాలి అందరికి. సో ప్రోగ్రామ్స్ లో ఉండడము మనము నేర్చుకుంటున్నాం. ఫస్ట్ నేర్చుకుంటున్నాను నేను అనేటువంటి, ఆల్రెడీ నేర్చేసుకున్నాను అనేది వచ్చిందా అతనికి వృద్ధత్వం వచ్చేస్తుంది, వృద్ధుడు అయిపోయినట్టే. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చే 10,000 1,00,000 చేసుకోవాలి, నెలకు 10 లక్షలు చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు చేసుకోవాలి, నేను నెలకు 10,000 జస్ట్ నా యొక్క డిజిటల్ వర్క్ నేర్చుకొని నేను 10,000 నెలకు సంపాదించాలి. సపోర్ట్ గా నాకు ఉపయోగపడుతుంది. ఇది లక్ష్యం, డ్రీమ్ అనేది. మీ ప్రయత్న జ్ఞానం ఎప్పుడు మీరు చిన్నగా చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక రౌండ్ లో, ఇంకొక రౌండ్, ఒక రౌండ్ లో శక్తి, ఇంకో రౌండ్ లో పదార్థం. శక్తి, పదార్థం. ఏ శక్తి? ఆలోచన శక్తి. ఆలోచన శక్తి. పదార్థం అంటే ఏంటి? పరిస్థితి. మనకు కావాల్సిన పరిస్థితి, మనకు కావాల్సిన పరిస్థితి. ఎవరిస్తారు? తెలివితో తెచ్చుకోవాల్సిందే. ఎవరో ఇస్తారు? అసలు అలాంటి కాన్సెప్టే పెట్టుకోవాలి.
మన తెలివితోటి ఇప్పుడు నేను జానే సార్ చాలా చక్కటి ప్రజెంటేషన్ చేశాడు. దీనికి నేను కీనోట్ ఇస్తున్నాను. తెలివిగా మనం ఏం చేయాలి? మీరు మీ టీము కలిసి దాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది మనం చేయాల్సిన పని. ఇక్కడ తెలివైన పని అదే. 5 నిమిషాల ముందే వచ్చి కరెక్ట్ గా ఖచ్చితంగా ఇది నాకు ఉపయోగపడుతుంది, ఈ ప్రోగ్రామ్ నాకు ఉపయోగపడుతుందని ముందు దాన్ని బిలీవ్ చేసి ముందే 5 నిమిషాల ముందు వచ్చి చేసుకోవాలి. లేదు 1 అవర్ పడుకుంటే తెలుసుకోవాలి, 1 అవర్ పడుకుంటే డబ్బులు వస్తాయా, రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే లేస్తే ర్యాంక్ వస్తుందా చూసుకోవాలి. ఏది కరెక్ట్ అనడం వివేకం కదా, అదే తెలివి కదా. అనిత్య వివేక విచారం అని అంటే అది ఉండాలి ఎప్పుడు కూడా. నిత్యం ఏది, అనిత్యం ఏది. ఇప్పుడు పడుకోవడం అనేది నిత్యమా, పర్మనెంట్ గా ఉపయోగపడేది నిత్యం అంటే. ఈ రోజు నేను ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నాను, ప్రెజెంటేషన్స్ ని నా పార్ట్నర్స్ ని నేను తయారు చేసుకోలేకపోతున్నాను. ఆన్సర్ ఈస్ ఇంప్రూవ్ యువర్ థాట్ పవర్. ఆలోచన శక్తిని పెంచుకోవడమే అన్నిటికీ పరిష్కారం. ఆఖరికి ఆరోగ్యం రావాలన్నా ఆలోచన శక్తిని పెంచుకోవడమే, ఆలోచించే గుణాన్ని పెంచుకోవడమే, శక్తివంతంగా ఆలోచించడమే. ఇది తప్ప భూమి మీద ఇంకోటి లేనే లేదు. రాను రాను రాకెట్ సైన్స్ ఎంత పెరుగుతుందో థాట్ సైన్స్ కూడా అంత పెరుగుతుంది. థాట్ సైన్స్ వేరు. ఎవరు ఏదో చేస్తున్నారు కాదు, నీ ఆలోచనే చేస్తుందన్న సత్యాన్ని అందరూ కనుక్కుంటారు. ఇదే కనుక్కుంటారు. లాస్ట్కి వచ్చి ఎక్కడే అవుతుంది చూడండి, బండి అంతా నీ ఆలోచనే నీ జీవితాన్ని సృష్టిస్తుంది. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ థాట్ పవర్. నీ ఆలోచన శక్తి నువ్వే. అసలు నువ్వు బాడీనే కాదు, నువ్వే ఆలోచనవి అనేది తర్వాత అందరు ఫైండ్ అవుట్ చేసి కొండనంతా తవ్వి ఇది పట్టుకుంటారు. ఇది రైట్. సో ఆలోచన శక్తి, ఆలోచన శక్తిని, ఈ ఆలోచన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే బండ గుర్తు చక్కటి అలవాటు. అది మనల్ని తేటగా చేస్తుంది. మంచి అలవాటు, ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆలోచించే అలవాట్లు. ఇందాక సార్ అన్నారుగా, మీరు ఏ దృష్టికోణంలో చూస్తున్నారు? మరి జానే సార్ చెప్పింది ఏ దృష్టికోణంలో చూసాము? ఇప్పుడు నేనున్నాను అనుకో, దాంట్లో ఆ యొక్క పర్సన్ ని చూస్తున్నానా, లేకపోతే ఆ పదాలను చూస్తున్నానా? ఆ పర్పస్ అన్నమాట. ఆ పర్పస్ అనే పర్సెప్షన్. ఇది ముఖ్యం. అసలు ఈ యొక్క ఆపర్చునిటీని మీరు ఎలా భావిస్తున్నారు? బయటికి వెళ్ళి నెలకు ఒక 5,000 10,000 క్రియేట్ చేయాలంటే ఎంత కష్టమో. ఇది ఒక చక్కటి విధానంలో మన దగ్గరకు వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. దీనికోసం మనం ఏం పెద్దగా చేయాల్సిన కొంత సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఈ శక్తి పదార్థంగా మారుతుంది. దాన్నే ప్రయత్న జ్ఞానము అంటాం. ఎలా ప్రాసెస్ అన్నమాట ప్రయత్న జ్ఞానం. ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? నేను ఇప్పుడు చెప్పాను, మనం ఇట్లా రియాక్షన్స్ ఇద్దాము, ఇదొక ప్రయత్నం. అసలు ఆయన ప్రయత్నం చేసాడు. ఆ అబ్బాయికి 3 ఏళ్ళ అబ్బాయి, అసలు ఫోటో చూడండి ఎట్లా ఉందో. పల్స్ కాఫీ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. మా మేడం చేసి ఆశ్చర్యపోతుంది. ఎంత మార్పు, ఎంత బాడీని శుద్ధి చేసి పడేసింది చూడండి. ప్రయత్నం చేశాడు. దాన్ని ఫోటో తీసి పెట్టడం ఒక ప్రయత్నం యాజ్ ఎ వివైటీగా. చూడండి, నన్ను ఇన్స్పైర్ చేసింది, అందరినీ ఇన్స్పైర్ చేసింది. అవునా? ఇట్లాంటి ప్రయత్నాలు. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రయత్నాలు ఉంటాయి. పెట్రోల్ బంక్ లో పనిచేస్తే బంక్ ప్రయత్నాలు ఉంటాయి. ఇండస్ట్రీలో పనిచేస్తే ఇండస్ట్రీ ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో తెలివైన ప్రయత్నాలు చెప్పడమే ఆ గైడ్ యొక్క గొప్పతనం, ఆ మెంటర్ యొక్క గొప్పతనం. అంతే. ఆ ప్రయత్నాలు అందరు చేస్తారు. కొంచెం స్మార్ట్ వేలో సక్సెస్ ని తీసుకురావడం. ఆ విశ్వనాథ్ ఆనంద్ చెస్ ఛాంపియన్ గా తయారు చేయడం, ఆ ఛాంపియన్ గా తయారు చేయడంలోనే ఉంది మొత్తం. అందరినీ మనకి ఇందులో ఉపాధి ఏంటంటే టీం బోనస్ ఉపాధి. టీం బోనస్ ఉపాధి. దానికోసం ఆలోచించే శక్తిని పెంచుకోవాలి.
దానికోసం మనం మన పరిస్థితిని, ఇది రూబీ ఎగ్జిక్యూటివ్ అనే పరిస్థితిని క్రియేట్ చేయాలి. రమాదేవి గారు రూబీ ఎగ్జిక్యూటివ్, ఈ పరిస్థితి రావాలి. దానికి ప్రయత్న జ్ఞానం అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. కొన్ని మన సెల్ఫ్ గా కూడా అవును, ఫస్ట్ లో మనకు అర్థం కాకుండా రాను రాను కరెక్టే, ఈ ప్రయత్నం చేస్తే నాకు రిజల్ట్ తొందరగా వస్తుంది, ఇట్లా ఆలోచిస్తే ఈ ప్రాసెస్ చేస్తే అని అర్థమవుతుంది మనకి. ఇది దానివల్ల ఆటోమేటిక్ గా మనం ఆలోచించే శక్తి పెరగడం, ఆలోచింపజేసే శక్తి పెరగడం, ఈ రెండు చాలా బాగా పెరుగుతుంది. మరి డాక్టర్ కమాలి గారు ఆ విధంగా ఆలోచింపజేశారు కాబట్టి వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని వాడుకున్నారు, తద్వారా రిజల్ట్ తీసుకున్నారు. అవునా? ఇట్లా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఆలోచింపజేయలేకపోతున్నారు. పోనీ ఒకటి చెప్పండి, ఆదాయపరంగా ఎవ్వరు ఆపర్చునిటీని వెతకట్లేదా? ఎవరికి అవసరం లేదా ఆదాయం? మన సమాజంలోనే ఎక్కువ అవసరం కదా వీరాంజనేయులు గారు, ఎంతో అవసరం. కానీ కరెక్ట్ గా మనకి సూటబుల్ ఇది, 100% రైట్ కంపెనీని మన దగ్గరకు వచ్చింది అని కనెక్ట్ చేయడం, ఆ కాన్షియస్ ని పెంచడం అనే దగ్గర మిస్ అవుతుంది. అందుకని వి గ్యాదర్ అండ్ ప్రోగ్రామ్, వి గ్యాదర్ అని వీరాంజనేయులు గారు ఫస్ట్ కల్పన మేడం ఫస్ట్ మనకి ఏ వ్యక్తికైనా కనెక్ట్ అయ్యేది, బిజినెస్ కనెక్ట్ అయ్యేది ఒక 2 విషయాలు ముఖ్యమైనటువంటివి. ఫస్ట్, టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఎంత బాగుంది అనేది టేస్ట్ పరంగానే ఫస్ట్ సక్సెస్. అందులో ఈ రోజుల్లో ఎంత ఆరోగ్యం ఉంది అనేది సెకండ్ పాయింట్. ఆరోగ్యంగా ఉంది బానే, కానీ ఒక కషాయంలా ఉందా, ఎట్లా ఉంది? చాలా బాగుంటుంది. మంగ గారు ఐకేర్ తాగారు, మీరు తెలుసా ఐకేర్ ఎట్లుంది కదా? బాగుంటుంది కదా. పసుపు వల్ల ఎంతో లాభాలు ఉంటాయి, ఎంతో లాభాలు. అందుకే మన ప్రతి వంటలో పసుపును వేసుకుంటాం. మరి అంతంత పసుపు, పైపైన పసుపు కాదు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పసుపు కావాలంటే అన్ని కేజీల పసుపు కావాలి. అందుకనే దాన్ని డిజిటల్ చేస్తే ఇంత కర్కుమిన్ వస్తుంది. అంటే లావిస్క నుంచి సన్నిస్క వచ్చినట్టు, పాల నుంచి నెయ్యి వచ్చినట్టు. ఇన్ని పాలు కావాలి కదా, అవునా? అదంతా నెయ్యి వచ్చినట్టు. మన ప్రొడక్ట్లన్నీ కూడా నెయ్యితో సమానం. బంతి పువ్వులో నుంచి ఆ ల్యూటిన్ అనేటువంటి ఐ విటమిన్ పిల్లల కోసం వస్తుంది చూడండి, ఐ కిడ్స్ అంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అది ఐ కిడ్స్ అనేది రాబోతుంది, ఐ చార్జ్ అనేది రాబోతుంది. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఆ యొక్క బాక్స్ టిన్నులు వస్తున్నాయి. ఈ 2-3 నెలల్లో లాంచ్ అవుతుంది, మనకి రిలీజ్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఆటోమేటిక్ గా జరగడానికి మనకి ఆలోచన శక్తిని పెంచుకోవడానికి ఏ అలవాట్లు అవసరం, దీన్ని కంటిన్యూ చేయాలి. కమిట్మెంట్ దీనికి ఉండాలి, ఈ అలవాట్లకి కమిట్మెంట్ ఉండాలి. సరిగ్గా నేను 40 రోజులైనా కానీ వరుసగా, లేట్ అయినా పర్లేదు కానీ ఉదయం లేస్తున్నానా లేదా, కమిట్మెంట్ ని చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొకరిని ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తున్నానా లేదా అని చూడండి, అది ప్రయత్న జ్ఞానం. మీరు ఇట్లా రాసుకున్నారు రైట్ కదా సునీల్? శక్తి, పదార్థం. శక్తి అంటే ఆలోచన శక్తి, పదార్థం అంటే మనం కోరుకున్న పరిస్థితి, డ్రీమ్ పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ ఏంటి? రూబీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అవ్వాల్సిందే. అది సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు? అప్పటిదాకా నెగిటివ్ లేదు, ఏం లేదు, తెలివితేటలతో ఉంటాను, సమయాన్ని ఉపయోగించుకుంటాను. నెమ్మదిగా జరిగినా సరే రిజల్ట్ నేనైతే అది అని పెట్టుకోవాలి, డ్రీమ్ పెట్టుకోవాలి. ఇది పరిస్థితి అంటే పదార్థం. ఫిజిక్స్ ప్రకారం శక్తే పదార్థంగా మారుతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి అలవాటులో దాగి ఉన్న ఆలోచన శక్తి ఏంటి అనేది చూసుకోవాలి. ప్రతి అలవాటు ఆలోచించే శక్తి ఎంతవరకు పెరుగుతుందో చెక్ చేసుకోవాలి. ఇంతవరకు పెరుగుతుంది.
మా ఫాదర్ కి మంచి అలవాట్లు ఉన్నాయి, మా మదర్ కి మంచి అలవాట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎమోషనల్ కోషెంట్ అనేది చెప్పాడు. ఎమోషనల్ కోషెంట్ అంటే ఉద్వేగ పరిపక్వత అంటారు దాన్ని. ఉద్వేగ పరిపక్వత, ఎమోషనల్ కోషెంట్ ఉంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్న అలవాటు ఉందనుకోండి, మాటల పరంగా ఎమోషనల్ పరంగా ఉందనుకోండి, దీంట్లో ఆలోచన శక్తి పెరుగుతుందా లేదా? అట్లా ప్రతి అలవాట్లో ఆలోచన శక్తిని చూడాలి. మీకు ఫాస్టింగ్ చేసే అలవాటు ఉందండి, మంచి అలవాటు ఉంది, లేకపోతే ఈ టైంకి జావా తాగే అలవాటు, ఇట్లా ఎన్నో మంచి అలవాట్లు ఉంటాయి కదా. దాంట్లో ప్రతి దాంట్లో ఆలోచన శక్తికి దానికి సంబంధం ఏందో చూడాలి. ఇప్పుడు ఉదయం లేచే అలవాటు ఉంది అంటే దానికి ఆలోచనకి సంబంధం ఏంటి అది గమనించుకోవాలి. దీనివల్ల ఎంత ఆలోచన శక్తి, లేకపోతే అసలు ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏ పర్పస్ మనలో పెరుగుతున్నటువంటి ఆ పవర్ ఏ రూపంలో ఉందో తెలియదు. ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇదే ఇంపార్టెంట్. నేను ఏదైనా సరే జాగింగ్ చేసేటువంటి, జిమ్కి వెళ్ళే శక్తి ఉంది, ఆసనాలు చేసే శక్తి అలవాటు ఉంది. దీనివల్ల నా ఆలోచన శక్తి ఎంత పెరుగుతుంది, అసలు దానికి సంబంధం ఏంటి? ఇది జ్ఞానం, ప్రయత్న జ్ఞానం అనమాట. పుస్తకం చదివే అలవాటు, దీనివల్ల ఆలోచన శక్తి పెరుగుతుందా? ఖలీల్ బాషా గారు ఒక పుస్తకాన్ని పట్టుకుంది. నేను నిన్న 3వ మంచి అలవాటు చెప్పా, అది ఏదో చెప్పగలరా? 3వది మా శక్తి ఎమ్మటి చూద్దాం, జూనియర్ ఐసీయూ సార్. పాంచ్ పటక 5 చెప్పాను కదా. ఎప్పుడు రాస్తూ ఉండాలి సార్. రాస్తూ ఉండాలి, రైటింగ్ ఏదో ఒకటి ఇట్లా రౌండ్ గీసి, నాకు వారానికి ఇంత జరిగితే ఎంత ఇన్కమ్ వస్తుంది, అదైనా పర్లేదు, ఏదో ఒకటి మాత్రం ఈ చెయ్యి పెన్ పట్టుకొని ఉండాలి. దానికి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పవర్ అనే ఆలోచన శక్తి పెరుగుతుంది, థాట్ పవర్ చాలా పెరుగుతుంది. నేను చెప్పిన 5 థాట్ పవర్ అర్జెన్సీ అండ్ ఇంపార్టెంట్ అందులో పెట్టేసుకోవాలి. ఈ 5 అర్జెన్స్ అండ్ ఇంపార్టెన్స్. అసలు ఈ జ్ఞానం మీకు పెరిగిందంటే మీ పిల్లలు అదృష్టవంతులు, పెట్టుబుట్టిరనే చెప్పొచ్చు. వాళ్ళు మీరు మొదట ఇచ్చే సంపద ఆలోచన సంపదే. వాళ్ళకి ఎక్కడైనా బతుకుతారు, ఎట్లయినా బతుకుతారు. అయితే కోట్లు ఇచ్చిన పోయి అత్తారింట్లో ఫెయిల్ అవుతుంది, అయితే హాస్టల్లో ఫెయిల్ అవుతుంది, ఇంకెక్కడో ఫెయిల్. ఆలోచన సంపద మెయిన్, అసలైన సంపద. ముందు మనం దాన్ని ఈ కోణంలో ఆలోచిస్తే ఫస్ట్ అది వాళ్ళే సంపదను క్రియేట్ చేసుకునే శక్తి ఉంటుంది. సో ఇది ఇంకొకటి పరిస్థితికి సంబంధించింది, అంటే ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. అప్పుడు మేము డైమండ్ అని పెట్టాం, డైమండ్ అవ్వాలి. అసలు డైమండ్ అనేటువంటి పిన్ ఉండాలి అనేది ఒక గొప్ప కళ ఇండస్ట్రీ. ఎగ్జిక్యూటివ్ పిన్ ఉండాలి అని అనుకుంటే అది అసలైన, అది నడిపిస్తుంది, డ్రైవ్ చేస్తుంది. మధ్యలో నెగిటివ్లు, నీరసాలు అసలు రానియదు అది. అట్లా అది డ్రైవ్ చేస్తుంది. అందుకని చాగంటి గారు చెప్పింది, నిన్న సార్ మేడం చెప్పింది, ఒక్కసారి డిసైడ్ అవ్వు, అది రైటా రాంగర్ అవ్వు, అది నిత్యం ఉపయోగపడుతుందా లేదా, సత్యమా అసత్యమా, డిసైడ్ అవ్వు. అయిన తర్వాత ఆ పరిస్థితి జ్ఞానాన్ని ఇప్పుడు రెండవది, ఇందాక అలవాట్లలో నా ఆలోచన శక్తి ఎంత పెరుగుతుంది, ఇప్పుడు ఆ పరిస్థితి కోసం ప్రయత్నం చేస్తుంటాం కదా. ఏదోటి ఈ రోజు మీరు వందన గారు వచ్చి కూర్చున్నారు, ప్రెజెంటేషన్ కూడా నిన్న చేసినట్టున్నారు, అవునా? నేను చూసాను, ప్రెజెంటేషన్ చేశారు కదా. చేశాను సార్, ప్రెజెంటేషన్ చేశాను, కాఫీ టేస్టింగ్ కూడా చేపించాను సార్, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వెరీ గుడ్. సో ఈ ప్రయత్నం చేశారు కదా. ఓకే, ఈ ప్రయత్నంలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆచరణ ఏదో ఒకటి ఆచరించారు కదా, అవునా? ఈ ఆచరించినటువంటిది అది ఎదుటి వారి ఆలోచనని ఎంతవరకు ఇంప్రూవ్ చేస్తుంది, ఇక్కడ ఆలోచించాల్సింది. ఈ విధంగా దృష్టికోణం, నేను చేసే ప్రతి ఆచరణ ఇంకొకరి ఆలోచన శక్తిని ఏ విధంగా డెవలప్ చేస్తుంది,
మొదటిదేమో మన అలవాటు మన ఆలోచన శక్తిని ఎలా పెంపొందిస్తుంది చెక్ చేసుకోవాల్సిన విషయం. ఓకే. రెండవది మన ఆచరణ తోటి వారి యొక్క ఆ కస్టమర్తో, ప్రాస్పెక్ట్తో, టీమ్తో, లేకపోతే ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, స్నేహితులతో, ఎవరితో ఒకటి వాళ్ళ ఆలోచనని ఎంతగా చైతన్యం చేస్తుంది. చైతన్యం అంటే కాన్షియస్ ఆలోచింపజేస్తుంది. ఓకే. ఈ 2 పాయింట్స్. ఒకటి మన యొక్క అలవాట్లు మన ఆలోచన శక్తిని, మన చైతన్యాన్ని ఎంత పెంపొందిస్తుంది. 2 ఆ పదార్థం పరిస్థితి ఏదైతే ఉందో దానికోసం చేసే ఆచరణ ఏదైతే ఉందో అది తోటి వారికి, అంటే సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మనం, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ పర్సన్ కి ఏ విధంగా చైతన్యాన్ని పెంచుతుంది. ఇది అర్థమైందా మీకు? వెరీ క్లియర్ కదా, చాలా క్లియర్ గా చెప్పాను. సో ఇది మంచిగా అర్థమైతే కంగ్రాచులేషన్స్. 1 year లో మీరు ఒక 50-100 వారాల్లో చాలా పట్టు. ఇది ఎప్పుడో నేను విన్నాను, అది నాకు ఎంతో ఎంతో ఉపయోగం. ఈరోజు 100 మందిని కాదు 1000 మందినైనా సరే డైమండ్ లేసి చేసే పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఆలోచన పవర్ అండ్ ఆలోచింపజేసే పవర్. ఆలోచించే పవర్ అండ్ ఆలోచింపజేసే పవర్. ఓకే. దీని గురించి ఎవరైనా డిస్కస్ చేస్తే ఈ పాయింట్స్. మన ప్రోగ్రామ్స్ కి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, అంటే ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళు మన ప్రోగ్రామ్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక చిన్న చిన్న ప్రయత్నాలు మీరు ఇప్పుడు చెప్పాను, వందనం మేడం. అట్లా మీరు ఏదో ఒక లక్ష్మీదేవి గారు జిఎస్ఎం పెట్టిస్తున్నారు, ప్రెజెంటేషన్ చేపిస్తున్నారు. సో యూ కెన్ ఎంజాయ్ అనమాట. వాటిని మీరు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు ప్రోగ్రామ్స్. ఇంకేమైనా కొత్త పాయింట్స్ తెలిస్తే నేను ఇంకా బాగా చేయొచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంటుంది కదా. నేను చెస్ ప్రాక్టీస్ చేస్తున్నానంటే చెస్ గేమ్ కి సంబంధించినవి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటే మ్యాథ్స్ కి సంబంధించిన వెతుకుతాం. అట్లా మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ తద్భావం తద్భవతి తదేక దృష్టి అని సార్ ఇప్పుడు జానయ్య సార్ చెప్పారు. అంటే అది ఆ మైండ్ లో మనం అనుకున్నది డైలీ ఇదే ఒక ఆలోచనలో మనం ఉండడం వల్ల మనకి ఆ ప్రాక్టీస్ అనేది రావడం, ఆ దృష్టి దాని మీద. ఇవాళ నేను ప్రెజెంటేషన్స్ ప్లాన్ చేయాలి అన్న వర్క్ లోనే ఉంటాము, లేదంటే నాదవనండి, పర్సనల్ టీమ్ అవనండి, వాళ్ళతో ఎలా టచ్ లో ఉండాలి, ఈ ఒక వర్క్ లో డైలీ రొటీన్ గా మనం వాళ్ళతో అందరితో ఒక కోఇన్సిడెన్స్ గా మాట్లాడుకుంటూ ఏ వర్క్ ఎలా చేయాలి ప్లాన్ చేసుకుంటూ ఈ దృష్టిలోనే ఉంటే కనుక మనకి ఫ్యూచర్ లో వర్క్ ప్రాసెస్ అలవాటు అవడంలో ఈ దృష్టి అనేది మనకి బాగా అర్థమవుతుందని నాకు అర్థమైంది సార్. ఇవాళ ఇప్పుడు మీకు మీరు మీరు ఈ టాపిక్ ఒకసారి స్టాంప్ మేడం. థ్యాంక్ యూ. చూడండి, ఇందులో రెండు పదాలు ఉన్నాయి, దృష్టి పవర్, సృష్టి పవర్. అవునా? మీ దృష్టి పవర్ ఎక్కువగా ఉండాలి, సృష్టి పవర్ ఎక్కువగా ఉండాలి. అంటే మేనిఫెస్టేషన్. అందుకనే మనం పెట్టాము. ఓకే. నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మన కళల్ని సృష్టి చేసుకునడానికి ఉపయోగపడే నెట్వర్క్ అని మన స్టెప్ 1 కి పోస్టర్ తీసాం కదా. అది దాని అర్థం అదనమాట. మనం ఏవైతే కళల్ని ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ 1000 ఏదో సంథింగ్ ఇది చేస్తే మనకి మిగతా అన్ని వస్తాయని, దాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే, సృష్టి చేయాలి అంటే, ఆ పవర్ రావాలంటే దృష్టి పవర్ రావాలి. దిష్టి పవర్ వేరు, దృష్టి పవర్ వేరు. తేటగా ఉంటే దృష్టి పవర్ పెరుగుతుంది, మనస్సు తేటగా లేకపోతే దిష్టి పవర్ పెరుగుతుంది. మన దృష్టి పవర్ ఉంటే ఏ దిష్టి పవర్ మనల్ని ఏం చేయలేదు. కొంచెం సరదాగా అది చెప్తున్నా. మనకు దృష్టి పవర్ ఉంటే కళ్ళ పవర్ ఏం చేయలేదు. తేటగా ఉంటే ఈ దృష్టి పవర్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీకు అన్ని పనులు చేస్తున్నారు కదా మీరు. ఈ అన్ని పనుల్లో దృష్టి పవర్ అని అంటే మన ఆలోచించే పవర్ అని. పుస్తకాన్ని చూస్తూ ఉంటాడు, టీచర్ వచ్చి తల మీదకి లేస్తాడు, దృష్టి అంతా ఎడబెడుతున్నావు అంటే లోపల దృష్టి అనేది ఒకటి ఉంది, చూపని, అంటే ఆలోచన చూపని అంటాం. అవునా? సో ఈ ఆలోచించేది ఏదైతే ఉందో ఆ ఆలోచన శక్తి, మీరు ఇప్పుడు చాలా ఉదయం లేవడం, ఇంట్లో పనులు, చక్కగా మీ యొక్క వర్క్ ని చూసుకుంటున్నారు.
ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు కదా. ఈ మేనేజ్ చేయడంలో అన్ని పనుల్లో దృష్టి పవర్ ఉంటుంది, సృష్టి పవర్ ఉంటుంది. దృష్టి పవర్ ఏమో ఆలోచించే శక్తి, సృష్టి పవర్ ఏమో ఆలోచింపచేసే శక్తి. అది జరుగుతుందా లేదా అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిఎస్ఎం పెట్టారు, మీ పార్ట్నర్ ని ఎంత ఆలోచింపజేస్తున్నారు, దట్ ఈస్ సృష్టి పవర్. దట్ ఈస్ సృష్టి పవర్. ఓకే. మీరు ఇంకా ఇప్పుడు మా పాప ఫస్ట్ క్లాస్ లో రావాలి, ఆమెకి మంచి మార్కులు రావాలి. సో నేను ఆ సృష్టి జరగాలి, రైట్, దా మేనిఫెస్టేషన్ జరగాలి. సో నేను తన్ని ఎంత ఆలోచింపజేస్తున్నాను, తను ఎంత ఆలోచించే శక్తిని పెంచుకుంటుంది. ఆలోచించే శక్తిని పెంచుకుంటే దృష్టి పవర్, నేను తన్ని ఆలోచింపజేస్తే సృష్టి పవర్. ఓకే, ఇది ఇంకా క్లియర్ గా అర్థమైందా? సో మీ పనులన్నిటిని దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాపం అందరూ చాలా కష్టపడుతుంటారు, ఏంటి సరైన రిజల్ట్ రావట్లేదని అంటే అసలు దీనికి సంబంధించిందేనా నేను కష్టపడుతుంది, ఏదో చేశానంటే చేశానని మమ్మ అనిపించేసామా. ఈ రెండు జరిగితేనే అది జరిగింది, అంతేనా? ఇప్పుడు నేను ఉదయం లేస్తున్నాను, నా ఆలోచన దృష్టి పవర్ పెరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకపోతే ఎందుకు చేస్తున్నానో అర్థం కాదు. వస్తాను, ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తాను, నేను రావట్లేదు, మా వాళ్ళు రావట్లేదు, అయిపోయి రామ్ రామ్ అంతే, అట్లా అయిపోతుంది. అలా కాదు, దాని వెనక ఉన్న మూలాలు మనం ఈరోజు చాలా మంచి సెషన్. జయసూర్య గారు నమస్తే. ఇంకా దీని గురించి ఏమన్నా ఆ ప్రయత్నం చేసింది కాబట్టి మేడం, నేను ఆ కోణంలో మీకు చెప్పాను. ఇది ఎప్పుడు చెక్ చేసుకోండి, ఈ సంపద కావాలి, నెక్స్ట్ తరానికి కావాల్సిన సంపదే ఇది. ఇదే ముఖ్యం. నెక్స్ట్ తరం ఎక్కడుంది? మీ ఇంట్లోనే, మా ఇంట్లోనే ఉంది. ఓకేనా? ఇంకా ఇది రెగ్యులర్ గా మీరు ఏ కోణంలో చూసినా ఈ రెండు కోణాల్లో చూడండి. రేపు ఇంకొక ఎగ్జిక్యూటివ్ వస్తారు, ఆ ఎగ్జిక్యూటివ్ చెప్తారు, అప్పుడు మనకి ఆ దృష్టి పవర్ ఎంత పెరుగుతుంది, సృష్టి పవర్ ఎంత. యథా దృష్టి తదా సృష్టి. ఒక దగ్గర దృష్టి పెడితే మరి దేవుడే దిగవచ్చు అని, దృష్టి పెడితే మరి దేవుడే దిగవచ్చు అని. ఇప్పుడు మేడం గారు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారు, మనం పక్కకు పోనీయకుండా దృష్టి కమిటెడ్ గా, కాన్షియస్ గా ఆ పనుల మీదనే చేసుకుంటూ వెళ్ళాలి, మర్చిపోవద్దు పర్సనల్ పనులు ఉన్నాయని, డైలీ వర్క్ ఉందని డ్రీమ్ వర్క్ మర్చిపోవద్దు, అది దృష్టి దాని మీదనే ఉండాలి అని. ఓకే, అట్లా మనం ఇప్పుడు దాని మీదనే ఉండడం వల్ల ఏం పెరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే, నా ఆలోచించే శక్తి పెరుగుతుంది కదా, రోజు ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక మంచి వర్డ్స్ వినపడతాయి, మంచి సంగీతం వినపడుతుంది, ఫ్లూట్ వస్తుంది, వైలిన్ వస్తుంది, తబలా వస్తుంది, ఓకే, మృదంగం వస్తుంది, అండ్ వీణా వస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి, ఏకాగ్రంగా దాని మీదనే దృష్టి పెట్టండి. ఒక మంచి వర్డ్స్ వస్తాయి, దాని మీదనే దృష్టి పెట్టండి. దానివల్ల ఏ పవర్ పెరుగుతుంది? ఫస్ట్ దృష్టి పవర్ పెరుగుతుంది, నెమ్మదిగా సృష్టి పవర్ పెరుగుతుంది. అది ఎందుకో తెలియక ఉంటే అసలు తెలియదు. ఏదో ఒకటి పని చేయకుండా ఎవరూ ఉండదు, కానీ తెలివితేటలు పెరిగే విధంగా మనం చూసుకోవాలి. తేట అంటే మనసు సంబంధించింది, తెలివి అంటే బుద్ధికి సంబంధించింది. ఓకే సునీల్, ఇది దృష్టి పవర్, ఆలోచించే శక్తి అని అర్థం, సరేనా? ఇంకా ముందు ఇప్పుడు ఇది నేను టచ్ చేశాను కదా, ఇక ముందు ఈ కోణంలోనే మీరు అన్ని ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు కొంచెం మన యొక్క దృష్టి పవర్ ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. కాన్షియస్ పవర్ ఏం లేదు, ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోవడానికి, కొంచెం క్లియర్ చేసుకోవడానికి ఇటువైపు క్లోజ్ చేయండి. ఒక బెలూన్ లో గాలి ఊడుతున్నటువంటి ఊహించుకుంటూ అలా గాలి తీసుకోండి.
తర్వాత ఇటు ఒక 10, ఇటు ఒక 10. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకు కావాల్సినటువంటి దాన్ని మేనిఫెస్టేషన్ సృష్టి చేసుకోవాలంటే ఎక్కడైనా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంకెక్కడున్నా, ఆ సృష్టి పవర్ రావాలంటే ఈ దృష్టి పవర్. మళ్ళీ దృష్టి పవర్ అంటే తెలియకపోతే ఆలోచించే పవర్, ఆలోచించే శక్తి, సరిగ్గా ఆలోచించే శక్తి. సృష్టి పవర్ అంటే సరిగ్గా ఆలోచింపచేసే శక్తి. కథ పట్టుకొని రైటరు ఆ డైరెక్టర్ని ఆలోచింపజేశాడు, ఆ నిర్మాతని ఆలోచింపజేశాడు, అప్పుడు సంపాదన. దానికి మనకి ఒక పేరెంట్ ఎక్కడ ఉపయోగపడతాడు, ఒక టీచర్ ఎక్కడ ఉపయోగపడతాడు, ఒక సీనియర్ ఎక్కడ ఉపయోగపడతాడు, ఇలా ఆలోచింపచేసే శక్తి ఉంటే ఉపయోగపడతాడు. చేసే శక్తిని సృష్టి పవర్ అంటారు. ఎవరికి సృష్టి పవర్ పెరుగుతుంది? ఎవరికైతే దృష్టి పవర్ ఉంటుందో వాళ్ళకి సృష్టి పవర్ పెరుగుతుంది. మరి దృష్టి పవర్ అంటే ఏంటి? చక్కగా ఆలోచించే గుణము, శక్తివంతంగా ఆలోచించే గుణము, పాజిటివ్ గా ఆలోచించే గుణము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మంచి అలవాట్ల నుంచి వస్తుంది. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించారు. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటే, ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని
డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలో, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహో, అందుక అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధని మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది.
గ్రేట్. ఇది సో ఇప్పుడు ఇది ఈ వర్క్ జరిగింది. ఇప్పుడు మనం ఒక 20 minutes కూర్చున్నాం, చేసాం, బ్రెత్ వర్క్ చేసాం. దీంట్లో ఎలా ఆలోచించాలి అంటే నా ఆలోచన శక్తి ఎంత పెరిగింది అని ఆలోచించాలి. నా ఆలోచన శక్తి ఎంత పెరిగింది, నా ఆలోచన శక్తి పెరుగుతుంది, ఇది ఆలోచన చేసి. ఓకే, సో మనం ఆలోచింపచేసే శక్తి పెరగాలి అంటే మనకు ఎటువంటి గుణం ఉండాలంటే ఆలోచించే. సునీల్ ఉన్నాడు? అందరం మీద నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పు, నోట్ చేసుకోండి. శక్తివంతంగా ఆలోచించే గుణం ఉండాలి. శక్తివంతంగా ఆలోచించే గుణం. మనం చేసేటువంటి ప్రతి పనుల్లో, అలవాట్లో ఇది ఎంతవరకు అనేది లింక్ చూసుకోవాలి. ఓకే, నా మాట వినబడుతుందా మీకు? క్లియర్ అయింది? వాయిస్ స్లో వస్తుంది సార్, నాకు వినిపిస్తలేదు. మీకు స్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఒక రాసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు, అవునా? ఎస్ సార్. ఈ నోట్ చేసుకునేటువంటి దానికి మీ ఆలోచన శక్తి పెరగడానికి లింక్ ఉందా లేదా అది చూసుకోవాలి. ఉంటుంది సార్. అది చెక్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. ఓకే సార్. ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎస్ సార్. కానీ చెక్ చేసుకోమన్నమాట, ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఇప్పుడు తను జిమ్కి వెళ్తాడు, రోజు జిమ్కి వెళ్తాడు. ఓకే ఓకే సార్. రోజు జిమ్కి వెళ్తున్నాడు అనుకోండి, వీరంజనేయులు తను రోజుకి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది. ఇప్పుడు ఆ జిమ్కి వెళ్ళి, గ్రౌండ్కి వెళ్ళి జాగింగ్ చేయడం వల్ల తనకి ఆలోచన శక్తి పెరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే సార్. శక్తివంతంగా నేను ఆలోచించడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. మీరు కొంత ఎమోషన్ ని కంట్రోల్ చేసుకున్నారు, మీకు కంట్రోలింగ్ పవర్ వచ్చింది. నేను శక్తివంతంగా ఆలోచించడానికి కంట్రోలింగ్ కి సంబంధం ఉందా అనేది మెయిన్. ఉంటుంది సార్. ఉంటుంది, అదే అదే ఉంటుందని తెలుసుకుంటున్నాం. అది ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి దగ్గర మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్. ఓకే, తరువాత సంపాదన గురించి మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఎంత ఆలోచింపచేసేటువంటి వర్క్ జరిగింది అనేది మెయిన్. ఓకే. శక్తివంతంగా ఆలోచింపచేయడము సృష్టి పవరు, శక్తివంతంగా ఆలోచించడము దృష్టి పవర్. ఓకే, ఇందాక అబ్బాయి అడిగాడు కదా దృష్టి పవర్ నేను కొంచెం చెప్పమని, అందుకని చెప్తున్నాను. శక్తివంతంగా ఆలోచించడము దృష్టి పవర్. దేని వల్ల పెరుగుతుంటది? మంచి అలవాట్ల వల్ల ఇంకా బాగా పెరుగుతుంది, ఇంకా మంచి ప్రయత్నాలు చేస్తుంటే పెరుగుతుంది. అలాగే సంపాదన అనేది రావాలి అంటే, సంపాదన ఏ స్కిల్ సంపాదన అంటే ఆలోచింపచేసే శక్తి పెరగాలి. మీరు 2 ప్రెజెంటేషన్లు చేయించారు, ఈ రెండవది ఆ సృష్టి పవర్ జరిగిందా లేదా చూసుకోవాలి. ఏంటిది రెండో స్టెప్ జరిగిందా లేదా చూసుకోవాలి. అదేంటి? ఆలోచింపజే గుణం, అది జరిగిందా లేదా, ఆ వర్క్ జరిగిందా లేదా. నేను దేని గురించి నేను ఆలోచింపజేశాను? ఆరోగ్యమా, ఆదాయమా? అది అసలైన అంటే ఈ కోణంలో అబ్జర్వ్ చేయకుండానే అన్ని పనులు చేస్తూ ఉంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అట్లా ప్రతి ఒక్క. సరేనా? గుడ్, మంచి, మళ్ళీ కలుద్దాం 11.